సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ స్కూల్స్కు ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా తయారయ్యాయి. ఒకప్పుడు ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాలలో వచ్చిన మార్పుల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కేవలం 5 ఏళ్లలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైందంటూ చర్చించుకుంటున్నారు. ఇది గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్. ఒకప్పుడు ఈ హై స్కూల్ అధ్వాన్నంగా ఉండేది. కనీస వసతులు కూడా లేకపోవడంతో స్కూల్ కి రావడానికి విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. దీంతో స్కూల్ కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. తల్లిదండ్రులు చాలా మంది తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కు పంపించేవారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. నాడు నేడు కార్యక్రమం కింద కొప్పురావూరు జడ్పీ హైస్కూల్ కు 50 లక్షల నిధులొచ్చాయి. ఈ డబ్బులతో స్కూల్లో మౌలిక వసతులు కల్పించారు అధికారులు. తరగతి గదులను పూర్తిగా మార్చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు. విద్యార్థులు కూర్చోవడానికి కొత్త బెంచులు వేశారు. క్లాస్ రూమ్ లో ఫ్యాన్లు, లైట్లు, అత్యాధునిక IFB బోర్డులు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం RO ప్లాంట్ ఏర్పాటు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్నాయి. స్కూల్ గోడలపై విద్యా బోధనకు సంబంధించిన పెయింటింగ్లు వేశారు. ఇలా కార్పొరేట్ స్కూల్ కూడా దీని ముందు దిగదుడిపే అన్నట్లుగా మారిపోయింది ఈ హై స్కూల్. ఈ మధ్యనే సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వచ్చిన కొంతమంది పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్కు వెళ్లారు. స్కూల్ రూపురేఖలు మారిపోవడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల్ని కళ్లారా చూసి వారంతా తన్మయులయ్యారు. స్కూల్ ఇప్పుడు మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది సార్. ఈ జగనన్న నాడు నేడు అనే ప్రోగ్రాం వచ్చిన తర్వాత బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది. పిల్లలకు డిజిటల్ క్లాస్ వచ్చింది. JVD కిట్లు ఇస్తున్నారు. దానికి తోడు ఈ ఫ్లోరింగ్ కానీ, లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా అంతకుముందు మేము చదువుకున్నప్పుడు చాలా తక్కువగా ఉండేవి. ఈ స్ట్రక్చర్ చాలా పెరిగిందండి, వాల్యుబుల్ స్ట్రక్చరు. దానికి తోడు విద్యా దీవెన పథకం కూడా గవర్నమెంట్ అమలు చేస్తుంది. మరి మంచి భోజనం, పోషకాలతో కూడినటువంటి చిక్కీ కానివ్వండి, వారంలో మెనూ మార్చేశారు చక్కగా. పిల్లలు చక్కగా ఇంటి దగ్గర నుంచి కాకుండా ఇక్కడ కూడా 90% మ్యాక్సిమం భోజనం చేయడానికి సహకరిస్తున్నారండి. చాలా బాగుంది. మేమున్నప్పుడు జస్ట్ ప్రొజెక్టర్స్ పట్టికి ఉండేవి. జస్ట్ చెప్పేసి ఒకసారి ప్రొజెక్టర్ వేసేసి తీసేశారు. మాకేంటంటే సగం అర్థమయ్యేది కాదు. మా అప్పుడు ఇంకా టొఫెల్ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి టొఫెల్ కూడా అలవాటు చేస్తున్నారు. సో 3rd క్లాస్ నుంచి అలవాటు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీటెక్ అయిపోయినాక కానీ MS చేయాలన్నా పిల్లలకి అప్పటికి కష్టంగా లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టొఫెల్ని వింటూ వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. చాలా మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన టెక్నాలజీ అంతా ప్రిపేర్ చేసి ఉంచారు. బయట ప్రపంచంతో పోటీ పడి చదవాలి అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలి. ఇవన్నీ యూజ్ చేసుకొని వీళ్ళు బాగా చదువుతున్నారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునేటప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఈ డిజిటల్ క్లాసెస్ అయితే మాత్రం, లేకపోతే ఏదైనా అంత టెక్నాలజీ కానీ ఈ పోటీ ప్రపంచంలో ఉన్న పిల్లలకు కావాల్సిన ఏదైతే కావాలో అది మాత్రం అన్నీ సమకూరుతున్నాయండి. విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల్ని గత ప్రభుత్వాలతో పోల్చలేమంటున్నారు పూర్వ విద్యార్థులు. విద్యారంగంలో అమలవుతున్న సంస్కరణలతో మన విద్యార్థులు మరింతగా రాణిస్తారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.